లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మేము ఒక పార్కుకి వెళ్ళామండి. ఆ పార్క్ గురించిన విశేషాలు, వివరాలు మీకు చెప్తాను. పార్క్ అంటే మన ఇండియాలో ఎట్లా ఉంటాయి పార్కులు? నీట్గా కట్ చేసిన చెట్లు, పూల మొక్కలు, కొన్ని వాకింగ్ ట్రాక్స్, స్కేటింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ పార్క్ అలాంటిది కాదండి. అచ్చం ఒక అడవిలాగా ఉంది ఈ పార్కు. ఇది పిట్స్బర్గ్కి 1.5 గంట డ్రైవ్ దూరంలో ఉందండి. దీని పేరు ఒహాయో పైల్ స్టేట్ పార్క్ అండి. ఇక్కడ ఒక నది, అందమైన జలపాతాలు, పెద్ద పెద్ద చెట్లు, తర్వాత సెలయేళ్లతో నిండి ఉందండి ఈ పార్కు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ప్రకృతికి దగ్గరగా ఉంటాయండి పార్కులు. వీకెండ్స్లో ఇక్కడికి చాలామంది అమెరికన్స్ వచ్చి ప్రకృతి దగ్గరగా వాళ్ళ టైంని గడుపుతుంటారు. చూడండి, అది ఒక చిన్న జలపాతం అండి. చాలా బాగుంది కదా. అక్కడికి మేము నడిచి వెళ్ళామండి. నడిచి వెళ్ళటానికి చాలా, పార్కులో నడవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. షూస్ వేసుకున్నా కూడా దారి సరిగా ఉండదు. అడవిలో నడిచినట్టే నడవాలన్నమాట. ఇక్కడ రాళ్ళల్లో మాస్ కూడా ఉందండి. అడవిలాగానే ఉంది చూడండి. మాస్ చెట్లు, తర్వాత ఫెరన్ చెట్లు, ఆకులు ఎక్కువగా ఉన్నాయి నేల మీద. మాస్ బాగా పెరిగిందండి ఇక్కడ. వర్షపాతం బాగా పడుతుందేమో, అందుకని మాస్ బాగా పెరిగింది. పెద్ద పెద్ద మొక్కల్లాగా ఉంది చూడండి మాస్. ఇది చక్కగా మనకి బోన్సాయి మొక్కలకి మట్టిలో పెట్టుకునేదానికి చాలా బాగుంటుందండి ఈ మాస్. ఇక్కడ నది దగ్గర ఇట్లా రాళ్ళుగా ఉంటుంది నేల. నీళ్ళు, సెలయేళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చక్కగా ఉంది కదా. ఇక్కడ కూర్చొని సేద తీరుతుంటారు చాలామంది అమెరికన్స్. ఈ పార్కు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఆనందంగా కూడా మనకి అనిపిస్తుందండి. నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి, తాగొచ్చు కూడా. ఇక్కడ ఉండే నది పేరు యుకియోగెనీ అండి, యుకియోగెనీ. ఇక్కడి వాటర్ ఫాల్స్ పేరు ఒహాయో పైల్ ఫాల్స్ అంటారండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. 20 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటాయి అన్నమాట. నీళ్లు చూడండి, అడుగును కూడా, నేల కూడా కనిపిస్తూ ఉంది స్వచ్ఛంగా. ఈ నదిలో రాఫ్టింగ్, హైకింగ్ చేస్తుంటారండి ఎక్కువగా. ఇక్కడ బైకింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి. శీతాకాలంలో అయితే నీళ్ళు కూడా గడ్డగట్టిపోతుంటాయి. ఇక్కడ రాక్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ రాక్స్ మీద నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండిందండి. చాలా జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. చుట్టూ ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో. బండరాళ్ళు, నీళ్ళు, కొండలు, ఆ చెట్లు. ఇంకా మేము ఫాల్ సీజన్లో వచ్చింటే ఇంకా బాగుండేదండి. ఆకులు రంగులుగా. ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఆటమ్ సీజన్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉంటాయి చెట్లు. కొన్ని ఎవర్ గ్రీన్ చెట్లు మాత్రం ఆకులు రాలిపోకుండా గ్రీన్గా ఎప్పుడు పచ్చగానే ఉంటాయండి. అవి మాత్రం ఆకుపచ్చగా ఉన్నాయి. ఇక్కడ అడవుల్లో జింకలు,
రకరకాల పక్షులు, బ్లాక్ బీర్స్ కూడా ఉంటాయండి. కొన్ని దగ్గరలో స్నేక్స్ కూడా ఉంటాయని చెప్పారు. చూడండి మబ్బులు కూడా ఎంత బాగున్నాయో. ఈ పార్క్ నాకు చాలా నచ్చిందండి. ఇక్కడే సాయంత్రం దాకా ఉండి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటాయండి. అక్కడే ఫుడ్ తీసుకొని సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వచ్చామండి. ఇటువంటి ప్రకృతికి దగ్గరగా ఉండే పార్క్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.